ఐపీఎల్ 2026 బెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్లలో లక్నో సూపర్ జైంట్స్ ఒకటే. గత సీజన్లో కూడా లక్నో భారీ స్కోర్లు నమోదు చేసింది. బలమైన టాప్ ఆర్డర్స్తో పాటు ఆఖరి ఓవర్స్లో సిక్సర్లు బాదగలిగే హిట్టర్లు లక్నోలో ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆరంభ మ్యాచ్లో లక్నో బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీనికి ప్రధాన కారణం బ్యాటింగ్ ఆర్డర్గానే కనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో లక్నో ఓపెనర్లుగా మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్ ఈ ఇద్దరి కాంబినేషన్లో లక్నో భారీ స్కోర్లు నమోదు చేసింది. చాలా మ్యాచ్ల్లో ఈ ఇద్దరే 100కు పైగా పార్ట్నర్షిప్లు కూడా చేశారు. అయితే ఈ ఏడాది మొత్తం మారిపోయింది. ఆఖరి ఓవర్స్లో బ్యాటింగ్కి వచ్చే రిషబ్ పంత్ ఈసారి ఓపెనింగ్కి వచ్చేశాడు. దాంతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం గజిబిజిగా గందరగోళంగా మారింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో మిచెల్ మార్ష్తో పాటు రిషబ్ పంత్ ఓపెనింగ్ చేశాడు. 3వ స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్, 4లో ఆయుష్ బదోని, ఇక డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్ మిడిల్ ఆర్డర్లో క్రీజులోకి వచ్చాడు. అబ్దుల్ సమ్మద్ 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. ఆల్రౌండర్లుగా ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్ ఉండగా ఇక మిగతా 3 వికెట్లు షమి, నోకియా, మొహసిన్ ఖాన్. గత సీజన్లో రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్స్లో ఆడడంతో మార్క్రమ్ ఓపెనింగ్ చేశారు. తర్వాత పూరన్, బదోని మిడిల్ ఆర్డర్స్లో రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చేశారు. ఆఖరిలో అబ్దుల్ సహ్మద్ బ్యాట్తో రెచ్చిపోవడంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతోనే లక్నో సూపర్ జైంట్స్ కేవలం 141 పరుగులకే ఆల్అవుట్ అయింది. మార్చ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులతో యథావిధిగా మంచి ఆరంభమే ఇచ్చిన రిషబ్ పంత్ 9 బంతుల్లో 7 పరుగులకి చేసి అవుట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన మార్క్రమ్ 11, ఆయుష్ బదోని 0, నికోలస్ పూరన్ 8 పరుగులతో వరుసగా విఫలమయ్యారు. అబ్దుల్ సమ్మద్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 36 పరుగులు చేయడంతో లక్నో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. మొదటి మ్యాచ్లో ప్రయోగం వికటించడంతో రెండో మ్యాచ్లో అయినా బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తారా లేక ఇలానే కంటిన్యూ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.